అది 6 గ్యారంటీల విషయంలో పబ్లిక్ కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. సంవత్సరాన్నర అయింది, ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లే కదా, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాకపోవచ్చు. సరే ఇప్పుడు 6 గ్యారెంటీలు 2 నెలలు 3 నెలలు చెప్పిండొచ్చు. కాకపోవచ్చు కొద్దిగా టైం తీసుకున్నాడు. టైం తీసుకుని ఒకటి ఇంకొకటి అవుతున్నాయి, ఉమ్, ఉమ్, జరుగుతున్నాయి. కాకుండా ఏంటంటే అక్కడ ఉన్న ఇబ్బందులు బట్టి కొన్ని పరిస్థితుల బట్టి ఉమ్, కొన్ని సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు, జరుగుతుంది కూడా. ఓకే. ఇప్పుడు మన ఎల్కాతుర్తి మీటింగ్ తర్వాత ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కాస్త జోష్ మీద ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుందా? లేదు, చాలా పడిపోయింది, గ్రాఫ్ మొత్తం పడిపోయింది, ఇంకా పడిపోయిందా? చాలా పడిపోయింది. ఆ, అసలు మీటింగ్ పెట్టకపోతే బాగుండేది, ఇంకా కొద్దిగా మంచిగా ఉండు. అది పెట్టడం వల్ల చాలా మైనస్ అయింది. అదేంటంటే కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఏముంటుందో, ఇంకేమన్నా జరుగుతుందా, ఇంకా కొంచెం పబ్లిక్లో కొంచెం జోస్ వస్తుంది అనే ఆలోచన చేసిండు. కానీ అది చాలా పడిపోయింది. అది జోస్ లేదు, ఏం లేదు అసలు. దాని వచ్చి కానీ 10 లక్షల పబ్లిక్ వచ్చారు. సరే అన్న, ఎందుకు రారు? ఏ మీటింగ్ పెట్టినా వస్తారు. 500కి ఇస్తే ఈ 500 కానీ 200 కానీ సరే, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ ఉన్న నియోజకవర్గాల వాళ్ళ మండల లెవెల్ గ్రామాల లెవెల్లో ఎంత తీసుకొని పోయిండు. ఒక్కోసారి ఎక్కువ వేసు, ఒక్కోసారి తక్కువ వేసు. సరే ఇవాళ మీటింగ్ పెడితే 10 లక్షల మంది రావచ్చు, 11 లక్షల మంది రావచ్చు, అది ముఖ్యం కాదు కదా. ఇప్పుడు మరి పని లేకుంటున్న వాళ్ళు కూడా పదాం పని చెప్పి వెళ్ళిపోతారు. పైసలు ఇస్తారు, 500 ఇస్తారంటే ఎవరైనా వెళ్ళిపోతారు, పోతారు. అక్కడ 10 లక్షలు వచ్చారా 20 లక్షలు వచ్చారని అది ముఖ్యం కాదు. కాకపోతే పార్టీ అనేది కనుమరుగైపోతున్నట్టు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయినట్టు దాదాపులో.